హాయ్ అండి, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. సో మీరందరూ కూడా పచ్చడి చేసుకుంటున్నారా? ముందే నేను బెల్లం నానేసుకున్నానండి. మీకు ఇవాళ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. బెల్లం ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను ముందే, ఎందుకంటే అది మెల్ట్ అవ్వడానికి టైం పడుతుందని. చింతపండు కూడా ముందే నానబెట్టుకున్నాను నేను. ఇప్పుడు దాని గుజ్జు చింతపండు పులుసులాగా తీసి అందులో పోసేస్తాను. ఏంటంటే మీరు వడ కూడా కట్టుకోవచ్చు చింతపండు పులుసు పోసేప్పుడు, లేదంటే ఫింగర్స్తో కూడా. అట్లా అంటే మనకి చింతపండు అలా ఉండేదంతా వచ్చేస్తుంది పైకి. సో మేము పచ్చడి ఏంటంటే మేము తాగేట్టుగా చేస్తామండి. కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేస్తాను, ఎందుకంటే అందరికీ పంపించాలి కదా. మా పిన్ని వాళ్ళకి, మా మమ్మీ వాళ్ళకి, మా చెల్లి వాళ్ళకి అట్లా పంపిస్తాము. తెల్దే అలా పంపించుకుంటాం. ఈ ఐటమ్స్ అన్నీ వేస్తామండి. గసాలు అండ్ మిర్చి పౌడర్, డ్రై ఫ్రూట్స్, మళ్ళీ వేపాకు అదైతే కంపల్సరీ కదా. అండ్ కొబ్బరి తురుమండి, ఇది కూడా టేస్ట్ బాగుంటుందని అది కూడా వేస్తాను నేను. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను ఫస్ట్. మళ్ళీ గసాలు వేసానండి. గసాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మిర్చి పౌడర్ ఇది కొంచెం కొంచెం వేసుకోవాలండి. మిర్చి పౌడర్, సాల్ట్, ఏంటంటే షడ్రుచులు కదా, అందుకనేసి ఇవి కూడా వేస్తాము. అండ్ మామిడికాయ తురుమండి, అది ఫస్టే తురుము చేసుకున్నాను. అండ్ వేప పువ్వు, అది క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేను చెప్పాను కదా, కొబ్బరి తురుము కూడా వేసుకుంటే బాగుంటుంది. అలా తాగుతూ ఉంటే మధ్య మధ్యలో వస్తుంటే బాగుంటుందండి. ఇప్పుడంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, అది తాగేట్టుగా లిక్విడ్గా చేస్తాం మేము. చాలా బాగుంటుందండి. తాగేప్పుడు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. కలర్ఫుల్గా అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. అలా అంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. కింద ఏదైనా ఉన్నా కానీ, బెల్లం ముక్కలుగా ఉన్నా కానీ అదంతా మెల్ట్ అయిపోతుంది. అండ్ చింతపండు పులుసు కూడా బాగా పట్టుకుంటుంది దానికి. ఇప్పుడు మనం దేవుడికి పెట్టేసుకొని పూజ అయిన తర్వాత పచ్చడి తాగే. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.